ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు కావడంతో పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగనుంది. సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనే దానిపై బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు. సభలో చర్చించవలసిన అంశాలపై కూడా ఈ భేటీలో నిర్ణయిస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. చెప్పండి రమేష్. మాధురి, ఈ రోజు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు గాను ఈ అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసింది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఉభయ సభలు వాయిదా పడతాయి. ఉభయ సభలు వాయిదా అనంతరం బీఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ బీఏసీ సమావేశంలో శాసనసభ సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి, ఏ అంశాలకు సంబంధించి ఇటు శాసనసభలోను శాసన మండలిలోనూ చర్చించాలనే అంశాలకు సంబంధించి 2 బీఏసీ సమావేశాల్లో కూడా నిర్ణయం తీసుకుంటారు. ఇక ఈ నెల 7వ తేదీన ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని భావిస్తూ ఉంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను 7వ తేదీన ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నద్ధమైంది. 7వ తేదీ ఉదయం 8 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం అవుతుంది. కేబినెట్ సమావేశంలో ఈ బడ్జెట్ ను ఆమోదిస్తారు. ఆ తర్వాత శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఇక 8వ తేదీ వరకు కూడా శాసనసభ సమావేశాలు కొనసాగించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఎన్నికలకు మరో 2 నెలలు మాత్రమే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఈ 5 ఏళ్ల కాలంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలను ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు అందించేందుకు ప్రయత్నం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. 5 ఏళ్ల పాటు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను శాసనసభ వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. మరోవైపు ప్రతిపక్షానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ కూడా ఈ శాసనసభ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే ఆలోచన చేస్తున్నట్టు ఇప్పటికే తెలుస్తోంది. ఇటు శాసనసభలోను శాసన మండలిలోనూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టింది, రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయింది వంటి అంశాలపైన తమ గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది. మొత్తంగా అయితే ఈ రోజు నుంచి ఏపీకి సంబంధించిన శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతాయి. ఈ సభలో ఓటాన్ అకౌంట్ కు సంబంధించిన బడ్జెట్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం కూడా ఉంటుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ రమేష్.